సో పాకిస్తాన్లో మన ఇండియన్ సిటిజన్స్ మామూలుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు? అంటే నార్మల్గా మొన్న బార్డర్లో మొన్న ఈ వార్కి ముందు మొత్తం సిటిజన్స్ అందరినీ ఎవరి కాళ్ళకి వెళ్ళిపోమన్నారు. ఏ కంట్రీ వాళ్ళని ఆ కంట్రీలోకి వెళ్ళిపోమని చెప్పారు. ఏదో డెడ్ లైన్ ఇచ్చారు, డెడ్ లైన్లో దాటి ఉంటారు. ఎవరన్నా అక్కడ ఇంకా చిక్కుకుపోయి రాలేదనుకోండి, ఇండియన్ ఎంబసీని మన వాళ్ళని అప్రోచ్ అవటమే అంతే. అంతేగాని వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ తేడా వస్తుంది కాబట్టి ఏం చేయరు పాకిస్తాన్ కూడా. ఇప్పుడు అదేవిధంగా పాకిస్తాన్ పౌరులు కూడా ఎవరైనా ఉన్నారనుకోండి ఇక్కడ, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అండ్ ఇండియా నుంచి మెయిన్గా 2 డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి ఈ యుద్ధం ద్వారా. ఒకటి మసూద్ అజార్ని అప్పగించాలని చెప్పేసి, 2 POకి మనకి ఇచ్చేయాలని చెప్పేసి. ఈ 2 అయ్యే పనులు అంటారా? అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా నిన్నటిదాకా పాకిస్తాన్ ఆర్గ్యుమెంట్ ఏంటి, మేము కూడా ఉగ్రవాద పీడిత దేశమే, మాది కూడా బాధితులమే, మా దగ్గర ఉగ్రవాదులు ఎవరు లేరా అన్నాడు. కానీ ఉగ్రవాదులు ఉన్నారు అక్కడ. 100 మంది పైన చనిపోయారు మొన్న అటాక్స్లో. ఈ అజర్ మసూద్కి సంబంధించిన కుటుంబ సభ్యులు, తమ్ముడు, వాళ్ళ బావమరుదులు అందరూ చనిపోయారు. వాళ్ళలో కాందహార్ విమాన హైజాక్ సొత్తదారి విమానాన్ని హైజాక్ చేసి అజర్ మసూద్ని విడిపించాడు. అతను కూడా చనిపోయాడు. అంటే దీని అర్థం ఏంటి, పాకిస్తాన్లో ఉగ్రవాదులు షెల్టర్ పొందుతున్నారు. అది ఎవడో కాదనలేదు కదా ఇవాళ. ఈ అజర్ మసూద్ కూడా పాకిస్తాన్లో ఉన్నాడని తెలుసు కదా. అట్లాగే ఇండియాకి సంబంధించి మనం ఉగ్రవాదిగా ముద్ర వేసిన దావూద్ ఇబ్రహీం కూడా కరాచీ దగ్గరే ఉన్నాడని తెలుసు కదా. ఇప్పుడు ఎవళ్ళైతే ఈ విధంగా ఉన్నారో వాళ్ళని మాకు అప్పగించడానికి భారతదేశానికి సంబంధించిన డిమాండ్ పూర్తిగా మనం సమర్థించాల్సిందే, దాన్ని సాధించాల్సిందే. అది మన ప్రధాన డిమాండ్ అవుతుంది గ్యారంటీగా, దాంట్లో అనుమానం లేదు. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు POK ఏదైతే ఉందో, నిజంగా ఒక విధంగా నా ఉద్దేశం అయితే మన ఇండియా కొద్దిగా స్లోగా యాక్ట్ చేయటం మనకు నష్టం చేసింది. ఏ రోజునైతే పాకిస్తాన్ ఎయిర్ బేస్ని కొట్టేశామో ఇమ్మీడియట్గా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటేసి ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా POK, ఎంటర్ అయిపోయి మనం వార్ చేసుకుంటూ వెళ్ళిపోయి, అయినా ఒకవేళ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసినా ఎక్కడి వరకు మనం వెళ్ళామో అక్కడ వరకు క్యాప్చర్ చేసుకుని ఉంచుకుంటే సరిపోయేదేమో. అది కొద్దిగా స్లో అయ్యామో అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక పక్కేమో బెలూచిస్తాన్లో ఆర్మీ వాళ్ళు, బెలూచిస్తానే పాకిస్తాన్లో 40% ల్యాండ్, అది వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు అక్కడ. ఈ పరిస్థితి ఉన్నప్పుడు మనం అక్కడ కొద్దిగా స్లోగా యాక్ట్ చేసేమో అనిపిస్తుంది. అవును. నువ్వు బెలూచిస్తాన్ గురించి మనం మాట్లాడుకుంటే, బెలూచిస్తాన్నే లేకుండా చేయాలని పాకిస్తాన్ ఆర్మీ చూస్తుందని కొన్ని న్యూస్ అట్లా బయటకు వచ్చినాయి. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ బెలూచిస్తాన్ మీద దాడి చేస్తుందంట. ఎందుకంటే మనకు ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ ల్యాండ్ అది పనిలో పని అని చెప్పేసి బెలూచిస్తాన్ వాళ్ళు వీళ్ళ మీద బాంబులు వేశారు. మనం చూసాం కొన్ని వీడియోస్ అవన్నీ. అంటే పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరిగినప్పుడు ఇది ఇండైరెక్ట్గా ఇండియాకి సపోర్ట్ ఇచ్చినట్టు బెలూచిస్తాన్ వాళ్ళు. సో వాళ్ళకి మనకు సపోర్ట్ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు అగెనిస్ట్గా వాళ్ళ మీద వార్ చేస్తున్నారని కూడా కొన్ని న్యూస్ బయటకు వచ్చింది. ఇది జరిగే పని అంటారా? ఏది ఇప్పుడు బెలూచిస్తాన్ మీద పాకిస్తాన్ ఆల్రెడీ క్వెటాన్ ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు. ఏది ఆ బెలూచిస్తాన్ ప్రావిన్స్లో మెయిన్ సిటీ అదే కదా. అవును, దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆర్మీ మొత్తం వాళ్ళ మరి అక్కడ ఖాళీ చేసి వచ్చారని వచ్చింది. సరే, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, మనకు సంబంధించింది కాదు. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. వాళ్ళు దాన్ని అట్లా వదిలేస్తే మనకు సంబంధించి కాశ్మీర్ మనది. వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకుని వాళ్ళ దీంట్లో పెట్టుకున్నారు. పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అక్కడ. సో అది ఇవాళ దాన్ని మనం మన దీంట్లో ఈ 2 పాయింట్స్ అని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా చెప్పాడు. కాబట్టి దాన్ని ఎంతవరకు మనం చేస్తాం, ఏ విధంగా మనం దాంట్లో సాధించగలం అనే దాని మీద ఇవాళ మనం దౌత్యపరంగా ఎట్లా విజయం సాధిస్తాం అనేది ఆధారపడి ఉంది. అంటే మొత్తానికి ఈ యుద్ధం ద్వారా ప్రపంచానికి భారతదేశం ఏ సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఏమి సందేశం ఇద్దాం అనుకుంటున్నారైనా, మేము దాడి చేస్తే
మా మీద ఎవరైనా దాడి చేస్తే దానికి ఏ విధంగా సమాధానం ఇవ్వగలమో, ఎటువంటి సత్తా ఉందో ప్రపంచానికి తెలియజేసామనేది ఒకటి. రెండోది మన రక్షణ వ్యవస్థ అనేది ఉంది కదా, ఎయిర్ డ్రోమ్, అది దుర్భేద్యంగా ఉందనేది. అంటే ఇప్పుడు మీరు చూశారు మొన్న హమాస్ వీళ్ళందరూ దాడి చేస్తే కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఎయిర్ డ్రోమ్ ఉంది కదా, ఎయిర్ డ్రోమ్ అడ్డుకుంది చాలా వరకు, ఎక్కడో ఒకటో రెండో తప్ప. ఇప్పుడు మనకి ఒక్క రోజులో గుంపులుగా డ్రోన్స్ని వేస్తే కూడా దాన్ని అడ్డుకోగలిగామంటే అది మన సమర్థత ఏంటో పాకిస్తాన్కి అర్థమైపోయింది, ప్రపంచానికి అర్థమైపోయింది. అవును. రెండోది ఎదుటివాడిని మనం స్ట్రైక్ చేయాలంటే మనం ఎంత దూరం వెళ్ళగలము, ఏ విధంగా స్ట్రైక్ చేయగలము, ఎంత కెపాసిటీతో మనం దాడి చేయగలం అనేది దానికి అల్టిమేట్ ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్ అది చూపించింది. దాన్ని చూసిన తర్వాతే అర్థమైపోయింది వాళ్ళకి. అంటే మీకు అందరికీ అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ ఫతా మిసైల్ ఉంది కదా, బ్యాలిస్టిక్ మిసైల్, అది వాళ్ళు దాన్ని ప్రయోగించిన వెంటనే మన F-400 వ్యవస్థ యాక్టివేట్ అయిపోయింది. దాన్ని ట్రాక్ చేసి పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేసింది. అంటే రేపు వాళ్ళు ఒకవేళ న్యూక్లియర్ వెపన్ కూడా ప్రయోగిద్దాం అనుకున్నారనుకోండి, మొదలెట్టగానే ట్రాక్ చేస్తారు, అది వాళ్ళ టెరిటరీలో పేల్చేస్తారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన బ్రహ్మోస్ వెళ్ళి వాళ్ళ న్యూక్లియర్ సెంటర్స్ ఉంటాయి కదా, బేస్ బ్లాస్ట్ చేసేస్తుంది. అల్టిమేట్గా జరిగేది ఏంటి? పాకిస్తాన్ నష్టం. అంతే కదా. అంటే ఇది అర్థమైపోయింది వాళ్ళకి. మనం ఏదైతే న్యూక్లియర్ బాంబు ఉంది మా దగ్గర అని చెప్పి భయపెడుతున్నామో దాన్ని మన వాళ్ళు ఏంటంటే ఈ భయం అంతా పనికిరాంది, చిన్నపిల్లల గేమ్ లాగా కాదని చెప్పి చూపించారు వాళ్ళకి. ఇది ప్రపంచానికి అర్థమైంది. భారతదేశం ఎంత శక్తివంతంగా ఎదిగింది, టెక్నాలజీ పరంగా కానీ ఆయుధ సంపత్తి పరంగా కానీ ఎంత ముందంజలో ఉంది, ఎంత సూపర్ పవర్గా ఎదిగింది అనేది వాళ్ళ అందరికీ అర్థమైపోయింది. ఇది ఒక విధంగా చూస్తే సరే, ప్రాణ నష్టం అనేది మనకు 5 ఎంతమంది సైన్యం చనిపోయారు, కానీ ఎవరు యుద్ధం కోరుకోరు. కానీ యుద్ధం వస్తే ఈ విధంగా జరగాలని మాత్రం అనుకోవాలి. సో పాకిస్తాన్ IMF నుంచి లోన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు కుక్కతోక వంకర అని మనం మాట్లాడుకున్నట్టు మళ్ళీ టెర్రరిజంకే పెడుతుందా ఈ డబ్బులని తీసుకుపోయి, లేకపోతే ఏదైనా యూజ్ అయ్యి పనికొచ్చే పని చేసుకుంటుందా? అంటే ఇవాళ వార్ జరిగింది కదా, వాళ్ళ ఎయిర్పోర్ట్లన్నీ ధ్వంసమైపోయినాయి, అది మిలిటరీ ఎయిర్పోర్ట్స్ అన్నీ, అపార నష్టం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ డ్రోన్స్ ఇవన్నీ వాడేశారు చాలా వరకు. ఇవాళ దానికి సంబంధించి ఈ అప్పుని తీసుకెళ్ళిపోయి అమెరికాకి, చైనాకి అప్పచెప్పి అక్కడ నుంచి ఆయుధాలు కొనుక్కోవడానికి తప్ప వాళ్ళు డెవలప్ చేయడానికి కూడా చాలదు. ఇప్పుడు ఆయుధాలు కొనుక్కోవాలి వెళ్ళాళ్ళు, ఆ ఎయిర్ స్ట్రిప్స్ అన్ని సరి చేసుకోవాలి. ఇంకా ప్రజలకేమి ఇస్తారు, లేకపోతే ఇది టెర్రరిస్ట్ సెంటర్లకు ఏమైనా సహాయం చేయగలరా అంటే చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. సో దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏ IMF లోన్ ఉందో దాన్ని మళ్ళీ వాళ్ళ ఆయుధ కొనుగోలుకే వాడాలి, మళ్ళీ అమెరికాకి చైనాకి వెళ్తాయి డబ్బులన్నీ. తర్వాత ట్రేడ్ మార్కెట్ కూడా పెరిగింది అని కూడా తెలుస్తుంది. వాళ్ళది కాదు, మంద పెరిగింది. మంద పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. విన్నర్ ఈజ్ విన్నర్. ఇప్పుడు వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా, వాళ్ళ ఆర్మీ ఫేక్ న్యూస్ చాలా ఫేక్ న్యూస్లు ప్రచారం చేశారు. ఎన్ని ఫేక్ న్యూస్లు ప్రచారం చేసినా ప్రజలకు తెలుసు ఏం జరుగుతుందో, వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా అది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బే.